మున్సిపల్ ఎన్నికల హోరు మాత్రం కొనసాగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం బీజేపీలోకి చేరికలు జరుగుతున్నాయి. చేరికల గురించి మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ ఉన్నారు. వారిని అడిగి చెప్పండి సార్, మొట్టమొదటిసారిగా ఎన్నికల కోలాహలం స్టార్ట్ కాగానే బీజేపీ వైపు మహిళలు పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అసలు చేరడానికి కారణం ఏంటి? ఈరోజు మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్లో నస్పూర్ ఈ సింగరేణి ప్రాంతంలో మా ఎన్నికల ప్రచారం ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇది సింగరేణి ప్రాంతము. సింగరేణి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. సింగరేణి నుంచి వచ్చే నిధులు ఏవైతే సిఎస్ఆర్ నిధులు కావచ్చు, డిఎంఎఫ్టి నిధులు కావచ్చు, అవన్నీ కూడా సింగరేణి ప్రాంతంలో ఉంటున్న కార్మికులు, రిటైర్డ్ కార్మికులు కుటుంబాల కొరకు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ దుమ్ము ధూళి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రజలు వాళ్ళు అనారోగ్యానికి గురవుతుండ్రు. కానీ ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టకపోవడం వలన ఇవాళ సింగరేణి ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేవు. ఇక్కడ రోడ్ల వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే డస్ట్ కావచ్చు, ఇలా కనీస తాగునీటి సమస్య, ఇవన్నీ కూడా కనీస మౌలిక వసతులు లేవు. సింగరేణి ప్రాంతంలో యాక్సిడెంట్ అయితే కార్మికుని ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం వలన మార్గ మధ్యంలో చాలాసార్లు చనిపోతుంటారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. మొన్న మెస్సీ వస్తుండని చెప్పి ఫుట్బాల్ మీద 100 కోట్లు ఖర్చు పెట్టారు సింగరేణి నిధులతోటి. ఇది అంతటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు బలంగా లేకపోవడం వలన, ఇక్కడ సింగరేణి నుంచి వచ్చే నిధులను సింగరేణి ప్రాంతానికి డెవలప్మెంట్కి వాడకపోవడం వలన ఇవాళ ఇది కార్పొరేషన్ అయినప్పటికీ కనీస మౌలిక వసతులు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఏదైతే స్మార్ట్ సిటీ పథకం ఉందో ఆ పథకంలో మన దేశంలో ఒక 100 సిటీస్ని డెవలప్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద మన మంచిర్యాల్ కార్పొరేషన్ని కూడా ఆ పథకంలో పెడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, తాగునీటి సమస్య, పొల్యూషన్ వీటన్నిటికి కూడా వస్తుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం. కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది, వరంగల్ స్మార్ట్ సిటీ అయింది. రేపు మంచిర్యాల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే మేము మంచిర్యాల్ కార్పొరేషన్ని కూడా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాము. రాబోయే రోజులల్లో సింగరేణి ప్రాంతం యొక్క నిధులను ఇక్కడే ఖర్చు పెట్టించి ఇక్కడ ఉన్న మౌలిక సమస్యలన్నిటికి కూడా పరిష్కారం తీసుకొస్తాం. ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ ఎప్పుడు లేని విధంగా మాత్రం మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? మేము అభివృద్ధి మీద ఎక్కడ చర్చ పెట్టినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు 3వ సంవత్సరం ఇది. ఇందులో వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ డంప్ యార్డ్లు మార్చిండ్రా, ఫ్లైఓవర్లు కట్టినరా, గోదావరి మీద బ్రిడ్జ్ కట్టినరా, తాగునీటి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చారు. ఇప్పుడే మహిళలను అడిగితే చెప్తాను, రోజుకు ఒక్కసారిలో నీరు, అది కూడా సన్నగా వస్తుందని. ఏం సమస్యలు? మురికి నీళ్ళు. మీరు సీతారాంపల్లి ఫిల్టర్ బెడ్కి పోయి చూస్తే అక్కడ కనీస మరమ్మతులు చేయించలేదు. సో ఏం డెవలప్ చేసిండని అడుగుతాను నేను ఎమ్మెల్యే గారిని. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అవి అమలు కాలేదు. స్థానికంగా ఈ ఎమ్మెల్యే ఇచ్చిన ఏం అమలు చేసిండు? రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తా అని చెప్పి కార్మికులందరినీ కూడా ఎలక్షన్ టైంలో దింపుకున్నాడు. నువ్వు ఎంతమందికి 2 గుంటల భూమి ఇచ్చినావు? మేము అడుగుతాను. మీరు సింగరేణి కార్మికులకు ఇవాళ క్వార్టర్లలో కనీస ఫెసిలిటీస్ లేవు. క్వార్టర్లను మరమ్మతులు కూడా నువ్వు చేయించలేదు. ఇట్లా సింగరేణి పోనీ ఈ ప్రాంతంలో పట్టాల సమస్య ఉన్నది. పట్టాల సమస్యకు పరిష్కారం వచ్చిందా? ఏమి రాలేదు. గత 2.5-3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు సంపాదన మీద పడ్డారు. అక్రమంగా సంపాదించుడు, సెటిల్మెంట్లు చేసుడు, గెట్టు పంచాయతీలు చేసుడు, వ్యాపారస్తులను బెదిరించుడు, ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కొట్టించడము, పోలీసులతోటి బెదిరించడము, కేసులు పెట్టడం, ఇది ఈయన చేసిన పని లాస్ట్ 3 ఇయర్స్లో. మేము అందుకనే అడుగుతున్నాం, ఒక్కసారి మాకు అవకాశం ఏంటి, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాల్ కార్పొరేషన్ని డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి మంచిర్యాల కార్పొరేషన్లో మాత్రం బీజేపీ మేయర్ గెలిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి మాత్రం మంచిర్యాలను స్మార్ట్ సిటీగా చేసే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఇక బీజేపీ అభ్యర్థులను గెలిపించి మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి జరిగేలా మాత్రం కృషి చేయాలని చెప్పి మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, నస్పూర్ నుండి.